వాయిస్ ఆఫ్ పీపుల్స్. జనం కోసం గళం ఎత్తే ప్రజల గొంతుక. గోదావరిఖనిలో ఘనంగా పోచమ్మ బోనాల మహోత్సవం. శివసత్తుల నృత్యాలు, డప్పు డోలు మోతలు, జానపద కళారూపాల ప్రదర్శనలతో గోదావరిఖనిలో పోచమ్మ బోనాల మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. తెలంగాణ యూట్యూబర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గోదావరిఖని ఆధ్వర్యంలో బోనాల మహోత్సవ ప్రధాన నిర్వాహకులు కొమ్ము కుమార్ యాదవ్, అశోక్ వేముల, బడికెల గణేష్, శ్రీలత నేత, మేకల శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఈ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మహోత్సవంలో భాగంగా శ్రీలక్ష్మి ఫంక్షన్ హాల్ నుంచి పోచమ్మ ఆలయం వరకు బోనాలతో ఘనంగా శోభాయాత్ర నిర్వహించారు. శోభాయాత్రలో శివసత్తుల నృత్యాలు, పంబాల జముడకం, డప్పు డోలు వాయిద్యాలు, వివిధ జానపద కళారూపాల ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కళాకారుల ప్రదర్శనలు, భక్తుల జయజయ ధ్వానాలతో శోభాయాత్ర ఉత్సాహభరితంగా సాగింది. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని పోచమ్మ తల్లికి బోనం సమర్పించారు. అనంతరం పోచమ్మ ఆలయంలో అమ్మవారికి భక్తిశ్రద్ధలతో బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని, పాడి పంటలు సమృద్ధిగా పండాలని, పోచమ్మ తల్లి కృప ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని నిర్వాహకులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ యూట్యూబర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మంద భాస్కర్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అలాగే వ్యవస్థాపక ఉపాధ్యక్షులు, కోశాధికారి పస్సులేటి సదయ్య, పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు ట్యాంక్ జయదేవ్ లడ్డు, గౌరవ అధ్యక్షులు బొడ్డుపల్లి రామ్మూర్తి, ప్రధాన కార్యదర్శి కంది సంపత్తో పాటు రమాకాంత్, మల్లయ్య, ప్రేమ్ సాగర్, చెన్నకేశవ మహేష్ తదితరులు పాల్గొని పోచమ్మ తల్లిని దర్శించుకున్నారు. తదనంతరం బోనాల మహోత్సవానికి ముఖ్య ఆహ్వాన అతిథులుగా హాజరైన ప్రముఖ కళాకారులను నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. తదనంతరం నిర్వాహకులు మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయ కళారూపాలను భావితరాలకు అందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. యూట్యూబ్ కళాకారుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటున్న ఈ బోనాల మహోత్సవానికి చాలామంది అతిథులు, పెద్దవాళ్ళు రావడం జరిగింది. ఇందాకే మన నగర మేయర్ మహంకాళ స్వామి గారు బోనాలను ప్రారంభం చేసి స్వాగతిస్తూ కళాకారులందరూ బాగుండాలని వారు కోరుకోవడం జరిగింది. అలాగే కరీంనగర్, వరంగల్, సిద్దిపేట, హైదరాబాద్, మంచిర్యాల నుండి చాలామంది కళాకారులు వచ్చారు. ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా అంగరంగ వైభవంగా నిర్వహించుకునేందుకు అన్ని రకాల పర్మిషన్లు మాకు రావడం జరిగింది. ఈ సందర్భంగా నగర రామగుండం ఏసీపీ రమేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ప్రతి ఒక్కరూ రాజకీయాలు కానీ, వ్యాపారస్తులు కానీ, కళాకారులు కానీ ప్రతి ఒక్కరూ మా యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినందుకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీడియా పత్రికా మిత్రులకు చాలా కృతజ్ఞతలు. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ నుంచి మాకు సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నారు. మీడియా వాళ్ళందరికీ, ప్రెస్ వాళ్ళందరికీ మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి మాకు చాలామంది అడగగానే స్పందించి వారికి తోచిన విధంగా సహాయం చేయడం జరిగింది. వారికి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మొట్టమొదటిసారి ఈ బోనాల మహోత్సవాన్ని మేము నిర్వహించడం జరుగుతుంది. ఈ మొట్టమొదటి సంవత్సరం కాబట్టి అమ్మవారు మన గోదావరిఖని పారిశ్రామిక ప్రజలనే కాకుండా మన యావత్ తెలంగాణ ప్రజలను అమ్మవారు ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం అమ్మవారు మాకు కల్పించింది. భక్తులకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జై భవాని, జై పోచమ్మ తల్లి, జై పోచమ్మ తల్లి. పోచమ్మ తల్లి బోనాల సమర్పణకు శ్రీకారం చుట్టిన కమిటీ నిర్వాహకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి పెద్దపల్లి జిల్లా నుండి తెలంగాణ యూట్యూబర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు మరియు కర్నాటక జిల్లా నుంచి మరియు మంచిర్యాల జిల్లా నుంచి వెళ్ళి మరి కళాకారులు వచ్చి ఈ ప్రోగ్రాంను సక్సెస్ చేసినందుకు కళాకారుల పక్షాన ప్రతి ఒక్కరికి పేరు పేరుగా నేను అభినందనలు, మా తల్లి ఆశీస్సులు అందరికీ అందాలి. కళాకారుల ఆశలు, ఆశయాలు, కళలు నెరవేరి మరి మళ్ళీ సంవత్సరం ఇంతకంటే వైభవంగా ఆ తల్లికి బోనాలు సమర్పించుకుందాం. ఇంత గొప్ప కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించిన ఈ కమిటీ నిర్వాహకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చేసుకుంటూ జై